గుడ్ మార్నింగ్ నేను చందు వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేపు ఎల్లుండి పుట్టపర్తిలో సీఎం పర్యటన సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు చంద్రబాబు ఈ నెల 26న రాజోలుకు పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న డిప్యూటీ సీఎం నేడు తిరుమలకు రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము హైదరాబాద్లో తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం ఈశాన్య రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సిద్ధమన్న సీఎం రేవంత్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి తెనాలిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం మద్దతు ధరకే ధాన్యం కొంటామన్న మంత్రి నాదెండ్ల వైవి సుబ్బారెడ్డి నివాసంలో ముగిసిన సిట్ విచారణ 7 గంటల పాటు కొనసాగిన విచారణ సిగాచి బాధితులకు ఇచ్చిన కోటి పరిహారం హామీ ఏమైంది సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ జక్కన్నపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ రాజమౌళి సినిమాలను హిందూ సమాజం బహిష్కరించాలని పిలుపు తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీతో మంత్రి సమావేశం తెలంగాణ ప్రవాసులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న పొన్నం తెలంగాణ విద్యార్థులకు శుభవార్త స్కాలర్షిప్ బకాయిల విడుదలకు డిప్యూటీ సీఎం ఆదేశం గోవాలో 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్యకు అరుదైన గౌరవం కాకినాడ జిల్లా తంగేళ్ల ఉదయ విస్తృత పర్యటన దుర్గాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మారుస్తామన్న ఎంపీ శబరిమలలో ఆంధ్ర భక్తుల ఇబ్బందులు కనీస సౌకర్యాలు లేవని బోర్డు తీరుపై ఫైర్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు మరో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్కు ఊరట హైకోర్టు తీర్పును స్వాగతించిన కేంద్ర మంత్రి రోజురోజుకు చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందన్న అంబటి ఖమ్మం జిల్లాలో దారుణం కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త వికారాబాద్ కోర్టు సంచలన తీర్పు భార్య 2 పిల్లలను హత్య చేసిన ప్రవీణ్ కుమార్ కు ఉరిశిక్ష నటి ప్రత్యూష కేసులో నిందితుడి శిక్ష పెంచాలని తల్లి అప్పీల్ తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం కీసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ కుంభకోణం కోట్లు విలువ చేసే డాక్యుమెంట్లను సృష్టించిన పలువురు అరెస్ట్ ఐబొమ్మ కేసులో తొలి రోజు ముగిసిన రవి కస్టడీ విచారణ 6 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరో 4 అరెస్ట్ శ్రీనగర్లో నిందితులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
నేపాల్లో మళ్లీ చెలరేగిన జంఝట్ నిరసనలు, సిమారాలో కర్ఫ్యూ విధించిన అధికారులు.